20 మందితో పెళ్లి చేసుకోవచ్చు. చచ్చిపోతే 10 మంది, పెళ్లి చేసుకుంటే 20 మంది. ఎక్కడ సార్? ఈఏలో 20 ఇచ్చారు, వాళ్ళు చెప్పింది నేను చెప్తాను. కేంద్రం గైడ్ లైన్సే యథాతథంగా అమలు చేస్తాం. ఏందండి? వాళ్ళ గురించి నేను మాట్లాడండి. నో కామెంట్స్ ప్లీజ్. छब्बीस नहीं है भाई, 24 नहीं देते, इस समय नहीं दे रहे. खरीदी तो बिल्कुल, गले तो मिलना नहीं चाहिए ना. शेक हैंड भी नहीं देना चाहिए, गले भी नहीं मिलना चाहिए, ईदगाह पे नहीं जाना चाहिए, तराबियां भी घर में पढ़ना चाहिए. मैं माफी चाहता हूं हमारे मुसलमान भाइयों से या किसी भाई से भी. No religious congregations are allowed. No political meetings are allowed. No rallies will be allowed. All that is banned by Government of India, and that will continue in Telangana. ఎక్కడి నుంచి బ్రదర్? 100% వాళ్ళు తొందరపడితే రారు. ఎందుకంటే అక్కడి నుంచి ప్రభుత్వం పంపించాలి కదా, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలి కదా. అదేవిధంగా మనం ఇక్కడ తీసుకోవాలి కదా, వస్తే వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి కదా, క్వారంటైన్ ఏర్పాట్లు కూడా చేయాలి కదా. ఇవన్నీ ఉంటాయి. రావాలంటే మామూలు టైం కాదు ఇది. సపోజ్ ఇప్పుడు దుబాయ్ నుంచి మన వాళ్ళు వస్తారు. కేంద్ర ప్రభుత్వం చాలా కఠిన నిబంధనలు పెట్టింది. ఏం పెట్టింది? విమానం టికెట్ వచ్చేవాడే పెట్టుకోవాలా. ఇది చాలా పెట్టింది వాళ్ళు. ఇదికి వచ్చిన తర్వాత పెయిడ్ క్వారంటైన్లో ఉండాలి. వాళ్ళకి హోమ్ క్వారంటైన్ కూడా అలో చేస్తలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పెయిడ్ క్వారంటైన్లో అంటే హోటల్లో గిటల్లో చూడాలి, దానిలో ఉండి బిల్లు వాళ్ళే కట్టుకోవాలి. ఇదంతా ఇట్లా ఉంది. కాబట్టి మరి ఎంతమంది వస్తారో తెలియదు. సపోజ్ రావాలంటే మరి మనకు ముందు చెప్పాలి. పెయిడ్ క్వారంటైన్ అంటే హోటల్లో గిటల్లో లాడ్జ్లో బుక్ చేయాలి, వాళ్ళని అక్కడ ఉంచాలి, 14 రోజుల తర్వాత టెస్ట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రావచ్చు, అత్యవసరం ఉన్న వాళ్ళు రావచ్చు. కాకపోతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి. ఇది మామూలు పరిస్థితి కాదు, ఒక విపత్కర పరిస్థితి. కాబట్టి అందరూ కూడా సహకరించుకోవాలి, ఓపిక పట్టుకోవాలి. నాకు తెలిసి బోర్లు వేసే అవసరమే ఉండకపోవచ్చు. ఎక్కడ ఉంటే స్పెషల్ ఉంటే చెప్పండి, చేపిద్దాం. आरटीसी को बिल्कुल पैसे दे रहे, उसके तनख्वाह मिल जाएंगे 50%. ఏందండి? ఏంది ఆదివాసీలు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా మీరు చెప్పేది. అది పాత చట్టం, కొత్తదేం లేదు. మేము సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తా ఉన్నాం. డెఫినెట్గా దాన్ని ఫైట్ చేస్తాం. ఏం డైలం ఉందా? ఏం డైలం లేదు. నీకు తెలియదు లేదు, మనలేదు. నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు పోతుంది. నీ సప్పుడు చేయక ఊకోను. ఏక్ ఏక్ కేంద్ర ప్రభుత్వం, మేము దేనికి సిగ్గుపడడం, అట్లా భయపడము, స్పష్టంగా మాట్లాడతాం, కుండా బద్దలు కొడతాం. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. ఇప్పుడు ఈరోజు కూడా చాలా పత్రికలు, మన తెలుగు పత్రికలు కూడా ఎడిటోరియల్స్ కూడా రాసినాయి. కేంద్రం తప్పకుండా తప్పుడు విధానాలు అవలంబిస్తున్నది. ఎస్, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కరోనా కంటే ముందు చాలా ఘోరంగా ఉంది. బేసిజానికి పోయి వాళ్ళు ఒప్పుకోకపోయినా ఎకనామిక్ స్లోడౌన్ ఉంది. దాని మీద పులి మీద పుట్టలాగా ఈ కరోనా దెబ్బపడ్డది. ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోయింది. ఫిగర్స్ మీరు కూడా తప్పులు రాసిన అప్పుడప్పుడు. యాక్చువల్ పిక్చర్ నేను మీకు చెప్తాను. మన తెలంగాణ రాష్ట్రానికి పర్ మంత్
అన్ని రకాలు కలిసి పర్ మంత్ రావాల్సినటువంటి ఆదాయం 15,000 కోట్లు. అందులో మన రాష్ట్ర స్వయం వచ్చే ఆదాయం కేంద్రం కాకుండా మనకు వచ్చే ఆదాయం 11,000 కోట్లు. 10,800 చిల్లర ఉంటుంది. రౌండ్ ఫిగర్ చెప్తున్నా నేను. 11,000 crores. ఈరోజు మనకు వచ్చింది 1,600 కోట్లు. 11,000 కాడ 1,600 వచ్చింది. జీతాలు అంటే నాకు 3,000 కోట్లు కావాలి నా రాష్ట్రానికి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు వాళ్ళకు ఉన్నపాడికి వాళ్ళు ఎక్కువేం అడగరు పాపం. ఉన్నకాడికి జీతం ఇవ్వాలంటే 3,000 కోట్లు కావాలి. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని నేను చాలా స్పష్టంగా వీడియో కాన్ఫరెన్స్లో ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పిన. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుందంటే కేంద్రానికి కూడా రాదు. కాకపోతే ఈ దేశంలో ఆర్థిక నియంత్రణ, బ్రాడ్ ఫిస్కల్ పాలసీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. అధికారం వాళ్ళ దగ్గర ఉంది. మీ దగ్గర అధికారం ఉంది. మీరు అధికారం ట్రాన్స్ఫర్ అన్నా మాకు చేయండి, లేదంటే డబ్బులు ఇవ్వండి అని అడిగిన. డబ్బులు లేవు, మీరు ఇవ్వలేరు, మీ దగ్గర డబ్బు లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అవలంబించబడే విధానాలు ఏవైతున్నాయో ఆ విధానం ప్రకారంగా డబ్బులు ఇవ్వడానికి నేను ఒక మార్గం సూచించిన. వాళ్ళు దాని మీద శ్రద్ధ వహిస్తలేరు, వాళ్ళు చేస్తలేరు. బేసిజం ఉంటుందని చెప్పి నేను చెప్పిన హెలికాప్టర్ మనీ కాకపోతే ఏరోప్లేన్ మనీ అని చెప్పి అడిగింది. అంతే కదా, ఇస్తలేరు. ఇవ్వకపోగా చాలా కొంచెం ఇరకాట మనస్తత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. పేదలు, నిరుపేదలు పాపం పని లేదు, వలస కూలీలు కావాలని టికెట్ ఛార్జ్ పెట్టిండ్రు, రైలు టికెట్ ఛార్జ్. అది అన్యాయం. ఇలా తెలంగాణలో మేము కడుతున్నాం, నేనే కట్టిన, ఇయ్యాలనే కట్టిన 4 కోట్ల రూపాయలు. ఈ ట్రైన్ పంపడానికి అడ్వాన్స్ కట్టడానికి కట్టేసి 4 కోట్లు కట్టిన, రిలీజ్ చేసి పొద్దునే కట్టిన. వేళ ఇంత అన్యాయం ఉంటుందండి? రైల్వే ఛార్జీలు ఇచ్చేంత డబ్బు కేంద్రం దగ్గర లేదా? ఇంత అధ్వానమా? ఏం ఖర్చు అవుతుంది నాకు అర్థం కాదు. ఎంత అధ్వానం అంటే సిగ్గుపోతుంది. నేను ఆయనకు మాట్లాడిన, ఆయన పేరు మన సౌత్ సెంట్రల్ పీయూష్ గోయల్, సరే పొద్దున మాట్లాడాను. గజానన్ మాల్యాను ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్. ఎంత టికెట్ ఏం సంగతి అంటే రిజర్వేషన్ 30 రూపాయలు అట, 20 రూపాయలు రిజర్వేషన్. స్పెషల్ ట్రైన్ వేసినందుకు 30 రూపాయలు. నేను ఏం దిక్కుమాలని ఛార్జ్ అయ్యాను. నువ్వు కన్సిడెన్సీ నేను ఏమేసింది నాకు అర్థం కాదు. ఇదే తందు దొరికిన అదే వసూలు చేస్తాను, నాకు అర్థం కాదు. రిజర్వేషన్ ఛార్జ్ 20 రూపీస్, స్పెషల్ ట్రైన్ అనేది 30 రూపాయలు. ఇది ఏం పద్ధతి? మొత్తం రైలు బందే ఉండే ఇప్పుడు దేశమంతా. చెప్పినా కూడా నేను హోమ్ మినిస్టర్ గారికి చెప్పిన స్వయంగా. ఏం పైన ఒక 1000 రైలు నడుపుకుంటే ఎందుకు చెడ్డ పేరు తీసుకున్నారని కూడా చెప్పిన. మరి వాళ్ళ ఆలోచన ఏందో ప్రజలకు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు కానీ చూడాలి. మరి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బెల్లం కొట్టిన రౌతులు ఉంటుండ్రు. అన్ని రాష్ట్రాలు అడిగిన ఒక తెలంగాణ కాదు కదా, ఇది మొత్తం దేశం సమస్య. రేపు కంపల్సరీ ఏం మాట ఉలుకు లేదు, పలుకు లేదు, హరి లేదు, శివ లేదు. ఈ పద్ధతి అయితే కాదు. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించేది ఇది కాదు. ఏదో తమాషా మాటలు మాట్లాడతాము, ఏదో అంటే అట్లా నడవదు కథ. చాలా పెద్ద మూల్యం వేయాల్సి వస్తుంది. దేశం చాలా ఘోరమైన దెబ్బతింటుంది. ఇప్పటికే కొన్ని నెలల పాటు ఇంకా ఒక తప్పదు. 100% ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఒకసారి ఇప్పుడు మనమే అనుకుందాం 15,000 అయితే కదా 1,600 వచ్చింది. ఈ ఘాట ఊకుంటుంది. ఇది 4 నెలలు కొడుతుంది, 5 నెలలు కొడుతుంది. మనకు ఎట్లా మేకప్ చేసుకోవాలి? సో అట్లా ముందే దెబ్బ పడ్డదంటే కదలకుండా ఉలకకుండా మెలకకుండా ఉంటే నడుస్తుందా దేశం? దేశ బాధ్యతలు ఉన్న దేశ బాధ్యత ప్రకారం ప్రవర్తించాలా, చెప్పాలి. ఇంకోటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే, దయచేసి మీరు రాయాలి, చాలా బాధాకర విషయం ఇది. మా రాహుల్ రాయాలి నేషనల్ న్యూస్లో ఇది. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. See, the point here is what I demanded the Honorable Prime Minister in the video conference. Please increase the FRBM. That loan will be borne by the states only. Center has to bear nothing. And another thing, మాకు అప్పులు ఉన్నవి అన్ని రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రానికి ఉంటాయి. అప్పులను మనం చూస్తాం కదా. సపోజ్ ఒక ఏరియాలో బాగా కరువు పడ్డది, ఇమీడియట్ డిమాండ్ ఏముంటుంది? లోన్స్ అని రీషెడ్యూల్ చేయండి, లోన్స్ అని కట్టలేని పరిస్థితి కాబట్టి రీషెడ్యూల్ చేయండి అని చెప్తారు. రీషెడ్యూల్ చేస్తారు.
అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. నేను అదే అడిగిన ప్రైమ్ మినిస్టర్ గారిని. రాష్ట్రాలు చెల్లించాల్సినటువంటి అప్పులు ఏవైతున్నాయో, వెదర్ దే ఆర్ ఎఫ్ఆర్బిఎం లోన్స్ ఆర్ ఎనీ అదర్ లోన్స్, దాని డిఫర్మెంట్ ఇవ్వండి. చిన్న పని కదా, ఎందుకు చేస్తలేదు కేంద్రం? ఐఎమ్ సర్ప్రైజ్ రియల్లీ. కేంద్రం మీద వచ్చే బర్డెన్ ఏంది? వాట్ ఈస్ దిస్ పాలసీ? వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. వెరీ సారీ ఫర్ ద అటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐ రియల్లీ ఫీల్ సారీ. మా నిరసన కూడా వ్యక్తం చేస్తాం. చూస్తాం, కొంత సమయం చూస్తాం. మరి వాళ్ళకి ఏమైనా పాలసీ ఉందా, మంచిగా చెడ్డా వెయిట్ చేస్తున్నాం. అటువంటి సందర్భం వచ్చినా డెఫినెట్గా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాం. జరగాలి కదా మరి. కడుపు లేనివాడు ఏం చేస్తాడు? జరగకుండా ఉంటే ఏం చేస్తాడు? మీరు ఇవ్వండి, లేదా మాకు అధికారాలు ఇవ్వండి, మేము తెచ్చుకుంటాం, మేము మాట్లాడుకుంటాం. మేము అధికారం వదిలిపెట్టాం, మా దగ్గర పెట్టుకుంటాం అంటే కరెక్ట్ కాదు. ఈరోజు ఇంకోటి కూడా మేము క్యాబినెట్లో డిస్కస్ చేసినాం. ఒక పవర్ బిల్ తెస్తా ఉన్నారు. ఈఆర్సీలను అపాయింట్ చేసే అధికారం మనకుంది. ఇప్పుడు దాన్ని తీసేస్తారట, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. ఇదేమని న్యాయమండి? ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కంకరెంట్ లిస్ట్, అంటే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్యలో ఉండేటువంటి కంకరెంట్ లిస్టులో ఉన్నాయన్నీ తీసి మొత్తం సెంట్రల్ పవర్స్లో పెట్టి పడేసి, వాళ్ళు ఒక్కాకంటే వీళ్ళు రెండాకులా ఉన్నారు. మొత్తం సెంట్రలైజ్ చేస్తారు వీళ్ళు కూడా, బీజేపీ గవర్నమెంట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం 100%. యాజ్ స్టేట్స్ వీ విల్ క్రై, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ దేర్ వీ విల్ షౌట్, ఇట్ ఈస్ అవర్ రైట్. ఎందుకంటే ఈ పద్ధతి కాదు. ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే కేంద్రం తెస్తా ఉందో మేము చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేయబోతాం. రేపు పార్లమెంట్లో కూడా భూమి ఆకాశంతో ఒకటి చేస్తాం. అది పాస్ కానీ ఆ బిల్లు, అది డ్రాకోనియన్ బిల్, కంప్లీట్ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, రాష్ట్రాల హక్కులను హరించేది. ఇంకా తమాషా ఎట్లుంటే తెలుసా? మీరు డైరెక్ట్ ఇప్పుడు సపోజ్ మన దగ్గర 24 hours పవర్ ఇస్తున్నారు రైతులకు, రేపు వాళ్ళు చెప్పినట్టు ఇవ్వాలి. ఏమవుతుంది దీనిలో? అల్టిమేట్గా డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ప్రైవేట్కి అప్పచెప్పే వ్యవస్థ జరుగుతుంది. ఇది ముక్కు పిండి వసూలు చేస్తారు. సబ్సిడీ ఇయ్యద్దట, ఇస్తే డీబీటీ. ఇది పెద్ద గందరగోళం. సపోజ్ మనం 24 hours ఇస్తున్నాం, లేదు 14 గంటలు ఇవ్వాలి అంటే మన రైతుల కరెంట్ కట్ చేస్తారా? లేదు వ్యవసాయానికి ఛార్జీ పెడతారా? అచ్చా, ఖచ్చితంగా మీటర్లు పెట్టాలన్నట, 100% మీటర్స్ పెట్టాలి. దీని పాలసీ ప్రకారం మీటర్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేయాలి. ప్లస్ ఇచ్చుకున్నట్టు సబ్సిడీ డైరెక్ట్ రైతుకి ఇచ్చుకో. ఇది ఇంత పెద్ద ఏమో ముఖ్యాన్ని ఇట్లా చూపించినట్టు. అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల సబ్సిడీ ఉంటుందా, తీసేస్తారా? ఏమవుతుంది? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. కాబట్టి దాని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. ఇది రాష్ట్రాల హక్కులను అధికారాలను హరించడమే. కేంద్రం ఇంకా మౌనం పాటించడం కూడా కరెక్ట్ కాదు. ఆర్థిక విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ముందు రావాలా. డెఫినెట్గా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే షుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద కంట్రీ, ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ 1 state ఆర్ 2 states. మొత్తం దేశ సమస్య. కాబట్టి ఇట్ షుడ్ కమ్ ఫార్వర్డ్. బెల్లం కొట్టిన రాయిలా ఉంటాము. మీరు ఏమన్నా నడుచుకొని మేము సపోర్ట్ చేయమంటే ఇది ఎక్కడ పద్ధతి కాదు అది. నేను మళ్ళీ నెక్స్ట్ చెప్దామని అనుకున్నా, కానీ ఇప్పుడు నరేగా వ్యవసాయానికి అనుసంధానం ఏం పోయేది ఉందా నాకు అర్థం కాదు. మునిగిపోయేది ఉందా? దానిపై ప్రత్యేక విషయం ఉంది. ఏ మన్నీయలే, రూపాయి కూడా అడిచింది. ఇచ్చింది కనబడతలేదు అనే నాకు అర్థం కాదు. నిన్నగాక మొన్న మన రాష్ట్రం మన డెట్ సర్వీస్లో 2,500 కోట్లు ముక్కుపిండి వసూలు చేసిండ్రు. ఆర్బీఐ కట్ చేస్తుంది తెలుసా మీకు? నిన్నగాక మొన్న ఇంత కరువులో ఇంత కిల్లతలో ఉన్నాం. డిఫర్మెంట్ ఏమని అడిగితే ఇయ్యలేదు. 2,500,000 మా బాకీ కట్ చేసిండ్రు ఆర్బీఐ. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. బాగాలేదు. ఇంకా చూస్తాం 4 రోజులు ఎక్స్పెక్ట్ చేస్తాం, కొద్దిగా వెయిట్ చేస్తాం. ఒక లిమిట్ దాటిన తర్వాత తప్పకుండా దానికి తగిన కార్యాచరణ తీసుకుంటాం. అప్పు తెస్తాను అంటున్నా. ఓపెన్గా చెప్తున్నా, దాన్ని దాచిపెట్టేది ఏముంది? చెప్పినా ఇస్తలేము సార్. రీషెడ్యూల్ అయితే రాహుల్, ఇప్పుడు ఈ ఎస్ఎస్సీది ఒక డిసైడ్ అయితే మనకు కోర్టు పర్మిషన్ ఇచ్చేస్తే దాని సీక్వెన్స్లో మొత్తం సిలబస్ ఫ్రేమ్ అంతా వర్క్ చేస్తాం.
ఏం కావాలని చెప్పలేకపోతే మీరు నాకేమైనా కలబడుతుందా? కాదా మాకు ఫలాన్ని కావాలంటే నేను చేస్తారు కానీ మీరు ఏం చెప్పకపోతే నేనేం చేయాలి? మీరు అలంనారాయణ గారికి చెప్పుండి అని ఉంటే చెప్తే సాల్వ్ చేసి ప్రయత్నం చేద్దాం ఇష్యూ ఉంటే. నేను ఏమంటున్నా అంటే మీకు ప్రాబ్లం మీ పత్రికలు ఇస్తలేరా? ఎందుకు ఇయ్యారు గమ్మతున్నది? మీ యాజమాన్యాన్ని ఇవ్వాలి కదండి. ఎట్లా కట్ చేస్తారా నాకు అర్థం కాదు. చేసిండ్రా? ఇప్పుడు చాలా దుర్మార్గం దరఖాస్తు అయింది. నేను సీరియస్గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ జోకింగ్. ఒక అప్లికేషన్ ఇవ్వండి, దాని మీద చర్య తీసుకున్నా గ్యారంటీగా. ఇంత అన్యాయం ఉంటుందా? మునిగిపోయినరా? ఇంత మందిలో కాకుండా ఒక రిక్వెస్ట్, రేపు ఒకరు ఇద్దరు కలుసుకుందని నేను ఉంటున్నాను. రేపు నేను 1 or 2 persons రాని, మీరు సమస్యలు మీ ఐడియా ఉన్నట్లు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ సర్టన్లీ చేద్దాం, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. కొంచెం అవుతుంది, గొప్పగా కాకపోవచ్చు, ఎగ్దమ్ టేక్ ఆఫ్ రాదు, కానీ కొంత అయ్యే అవకాశం అయితే ఉంటుంది. नहीं दिए भाई, अरे उनको मोहब्बत है तो 2-4 लोगों को दिए होंगे. अब मेरे पास में फार्म में एक लड़का काम करता आजम बोल के, उसको मैं भी दे रहा हूँ, घर का मामला है. अब किसी का शौक है तो ऐसे देते, उसमें क्या है. ఇప్పుడు ఇస్తలేం బ్రదర్, నేను భయపడ కదా అట్లా అబద్ధాలు ఆడతాము, సచ్చినాడము. ఈసారి ఇచ్చే పరిస్థితి లేదు, ఇస్తలేము. చేతులు మారుతాయి, వాడు ముడతాడు వీడు ముడతాడు, ప్యాక్ చేయాలా, ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది, కాబట్టి ఇస్తలేము. ఎవరు చూసుకుంటుండ్రు? ఇంతకుముందుకు అంత ఎత్తుగానే ఆయన రామాయణం అంతే రాముని సీత 100% मिलेंगे, वो बिल्कुल मिल जाएंगे. नहीं, उसमें कोई कटाई नहीं होगी, बिल्कुल 100% मिलेंगे. थैंक यू.